उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु मातः समस्त जगतां मधुकैटभारे वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्री स्वामी विकी विकी बेटा మమ్మీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ బేటా. ఎవ్రీడే నన్ను చూడకుండా కళ్ళు కూడా తెరవ్వం. ఎందుకు ఇదంతా? 25 ఏళ్లుగా ఇదే రొటీన్. నీకు బోరు కొట్టదా? తల్లికి పిల్లలెప్పుడూ బోరు కొట్టరు. పిల్లల కోసం బ్రతకడంలోనే ఏ తల్లికైనా గర్వం సంతృప్తి ఉంటాయి. కొడుకు గొప్పవాడైతే తల్లికి ఎక్కడ లేని గర్వం. కూతురు సంతోషంగా ఉంటే ఆ తల్లికి గొప్ప సంతృప్తి. బిడ్డల ఎదుగుదలలోనే తల్లులు ఆనందాన్ని చూసుకుంటారు. భయ్యా, ఈరోజు 10K రన్ ఉందన్నావుగా, వెళ్తున్నారా లేదా? ఏయ్, ఎందుకు వెళ్ళట్లేదు? మమ్మీ నా గురించి ఇంకాస్త గర్వపడేలా చేయడానికైనా వెళ్ళాలి కదా. మమ్మీ, నేను రెడీ అయి వస్తాను. వికీ, రేఖా, పెద్దవాళ్ళకి నమస్కారం చేయండి. సారీ మమ్మీ, నీ ప్రేమతో వాళ్ళు గుర్తురాకుండా చేస్తున్నా. రోజులొచ్చాయిలే నేడు. అమ్మగారండి, రావు గారు ఈ దారాల ప్యాకెట్ మీకు ఇచ్చేసి రమ్మన్నారండి. నా చేతులు ఖాళీ లేవు, అక్కడ పెట్టి వెళ్ళరా. అలాగేనండి. గుమ్మంలో అడుగుని పెట్టావా? ఎక్కడమ్మా, అడుగు పెట్టి ఆరక్షణ ముందే వెనకలాగేశారు కదా. బతికిపోయావు పో. లోపల పులి ఏమన్నా ఉందమ్మా? పులిలాంటి నా కూతురుంది, దాని పిల్లలున్నారు. మనిషే కదమ్మా, మరి అంతలా భయపెట్టేశారేంటమ్మా? నువ్వు ఈ ఊరికి కొత్త కదా. అవును, మీకెలా తెలుసు? ఈ ఇంట్లోకి మగవాళ్ళెవ్వరూ రాకూడదు. ఆ విషయం నీకు తెలియదు కాబట్టి. అంత గొప్ప రూలు పెట్టింది ఎవరో? అదిగో నా కూతురు కృష్ణమ్మ. దేవతలా ఉన్నారు. దేవతే, తేడా వచ్చిందంటే అపరకాళి. దుర్గాదేవి. అవును, ఇక్కడ మగాళ్ళని ఎందుకు నిషేధించారో? నలుగురు పిల్లల్ని జాగ్రత్తగా నియమ నిష్టల మధ్య పెంచడం కోసం. ఓహో. అమ్మా వారాహి, వస్తున్నానమ్మా. ఈ అమ్మాయి అర్థమైంది, పెద్దమ్మాయి. అందానికి అనుకోకి చీర కట్టినట్టుంది. అందరూ అదే అంటారులే. బొట్టు సరిగ్గా పెట్టుకోకపోతే అయ్యో, రేపొద్దున స్కూల్లో పిల్లలు నిన్న ఆట పట్టిస్తారు. స్కూల్ అంటున్నారంటే టీచర్ గారు అన్నమాట, సరస్వతీదేవి. కళ్యాణి, ఇప్పుడు అసలు అమ్మాయి వస్తుంది చూడు.
రెండో అమ్మాయికి మొదటి అమ్మాయికి బాగా వేరియేషన్ ఉందండి. సెల్యూట్ చేసిందంటే కొంప తీసి ఆవిడ పోలీసా? పోలీస్ అవ్వాలనుకుంటుంది. ఓ మంచి నిర్ణయం, జాగ్రత్తగా ఉండాలి. పోనీటెల్లన్నా సరిగ్గా వేసుకో. పర్వాలేదమ్మా. మరి మూడో అమ్మాయి ఎవరు? సునైనా, అదిగో సునైనా బీటెక్ అయిపోయింది. బుట్ట బొమ్మలా ఉంది, కానీ అలా భయం భయంగా చూస్తుంది ఏంటండి? అమ్మా, దానికి మనుషుల్లో కలవాలంటే కాస్త బెరుకు. ఎవరితోనూ పెద్దగా మాట్లాడదు. ఓహో, దీని గురించి నాకు కాస్త బెంగగానే ఉంటుంది. చున్నీ సరిగ్గా వేసుకో. బెంగెందుకులేండి, పులి ఉంది కదా చూసుకుంటది. అదే చుట్టూరా ధైర్యవంతులు ఉన్నారు కదా అని. అమ్మా, అందరికీ ఏదో ఒక కరెక్షన్ చెప్పకుండా ఉండలేవా? అది నా బాధ్యత. మీకు తెలియకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి. 1000 కళ్ళతో చూసుకోవాల్సింది నేనేగా. అమ్మగారు నలుగురు అన్నారు, ముగ్గురే వచ్చారు. 4వ అమ్మాయి రాదా? సిగ్గా? ఈ నలుగురిలోకి నాకు నచ్చినా నేను మెచ్చిన అమ్మాయి అదేరా. ఓహో, అమ్మా, హాసిని కూడా పిలువమ్మా. హాసిని, అలా పిలిస్తే అది రాదు, వాళ్లే వెళ్ళాలి. ఓహో. కళ్ళ జోడు తీస్తే నీలాంటి వాడే, షట్టు పైకి పెడితే నీలాంటి వాడే. తక్కుటైలు తీస్తే నీలాంటి వాడే, నాటు బిందు వింటే నీలాంటి వాడే. రామచ్చ మచ్చరా, రామచ్చ మచ్చరా, ఈ కచ్చా పచ్చాకే రోటి చాలు చైరా. రామచ్చ మచ్చరా, రామచ్చ మచ్చరా, నువ్వు వచ్చావంటే రచ్చ రచ్చ రచ్చరా. హలో, గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్ గర్ల్స్. పొద్దున్నే మొదలు పెట్టావంటే కాసేపు ఆగలేవా? సోషల్ మీడియాకి టైం ఏముంటుందమ్మా? ఎప్పుడు వైరల్ అవ్వాలనిపిస్తే అప్పుడు ఒక వీడియో పడేయాలి. అయినా అందరూ వచ్చేసారేంటి? పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా. అమ్మ పిలిచింది, నీకే వినిపించలేదు. హా? అవునా? సరే పదండి పదండి. కృష్ణమ్మ నియమాలు చదివేస్తే టిఫిన్ చేసేయచ్చు. ఆకలేస్తుంది. పద. పద. అదేటమ్మగారు, ఆ చివరమ్మాయి తనే లేట్ చేసి మళ్ళీ తనే అంతలా హడావుడి చేస్తుంది ఏంటండి? అదే మరి దాని గడుస్తాను. అందుకే అదంటే నాకెక్కువ ఇష్టం. ఓహో, అవును, ఏదో రూల్స్ చదువుదాం అంటున్నారేంటి? కాసేపట్లో అది కూడా చూద్దుగాన్రా. శుభములు కలుగు నీకు. ఎందుకు అంటే ఈ అకాడమిక్ ఇయర్ కి బెస్ట్ టీచర్ అవార్డు నీకే వచ్చింది. బోర్డు దగ్గర నుంచి ఇందాకే మెసేజ్ వచ్చిందమ్మా. అవునా? కంగ్రాచులేషన్స్ వరాహి, యూ డిజర్వ్ ఇట్.
టీచర్ మెసేజ్ రాగానే మేడం మాకు వచ్చి చెప్పారు. మేము వెంటనే సర్ప్రైజ్ ప్లాన్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్. అందుకేనా ఇందాక నేను బయట కనిపిస్తే నాతో మాట్లాడకుండా అవాయిడ్ చేశారు? అవును వారాహి, సర్ప్రైజ్ అంటే ఆ మాత్రం బిల్డప్ ఉండదా? పైగా మా అందరికి ఇష్టమైన టీచర్ మీరే కదా. అంటే మిగిలిన టీచర్స్ మీకెవరు ఇష్టం లేదా? అమ్మో టీచర్, మమ్మల్ని బుక్ చేయకండి. మేం తెలిసి ఫీల్ అవ్వలేం వారాహి. పిల్లలందరికీ నువ్వే ఎక్కువ ఇష్టమని మాకు తెలుసు. ఇన్ఫాక్ట్ స్టాఫ్కి కూడా నువ్వే ఫేవరెట్ టీచర్వే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. హార్టీ కంగ్రాచులేషన్స్ వారాహి. థ్యాంక్ యూ సో మచ్ సార్. హై స్కూల్లో పిల్లలకి మ్యాథమెటిక్స్ అంటే చాలా భయం ఉంటుంది. నువ్వు ఆ భయాన్ని పోగొట్టావు. నీ టీచింగ్ స్కిల్స్తో లెక్కలంటే ఎంత ఈజీని అనిపించేలా చేసి ఆ సబ్జెక్ట్ మీద ఇష్టం పెంచావు. దానివల్ల పిల్లలకి, పేరెంట్స్కి ఎంతో రిలీఫ్ ఇచ్చావు. అది నా రెస్పాన్సిబిలిటీ సార్. కష్టంగా అనిపించే ఎన్నో విషయాల వల్ల మనలోని భయం స్టార్ట్ అవుతుంది. ఆ భయం పోవాలంటే ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకోవాలి. జీవితంలోంచి ఇది వెళ్ళిపోతూ అన్న విషయం మీద భయం ఉండకూడదు. దాని మీద ఇష్టాన్ని పెంచుకుంటే జీవితమే బాగుంటుంది అని మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. దాన్ని ఇందులో అప్లై చేశాను. అలా వీళ్ళందరికీ ఇంకా ఫ్యూచర్లో లెక్కలంటే అసలు భయమే ఉండదు. గుడ్, బాగా చెప్పావు. థ్యాంక్స్ టు యువర్ మామ్ ఆల్సో. 1 వీక్లో నా కొడుకు చరణ్ అమెరికా నుంచి వచ్చేస్తున్నాడు. వాడికి ఈ స్కూల్ అంటే చాలా ఇష్టం. సో చరణ్ ఆధ్వర్యంలో నీకు ఈ స్కూల్ తరపున అభినందన సభ కూడా ఏర్పాటు చేస్తాను. అవన్నీ ఎందుకు సార్? ఈ అవార్డు నాకు మాత్రమే వచ్చినట్టు కాదు, నా తోటి టీచర్స్కి, నా స్టూడెంట్స్కి కూడా వచ్చినట్టే. అయినా అందరూ అభినందించారుగా, అది చాలు నాకు. వచ్చిన విజయాన్ని ఇలా అందరికీ పంచుతున్నావంటే అది నిన్ను పెంచిన మీ అమ్మగారి గొప్పతనం. అభినందించేది నిన్నే అయినా ఆనందించేది మీ అమ్మగారు కాదనుకో. క్యారీ ఆన్. వారాహి, నీ చీర చాలా బాగుంది. కొత్త స్టాక్లో వస్తే నచ్చిందని తీసుకుని ఉంటుందిలే. వాళ్ళ అమ్మగారు చేసే బిజినెస్కి ఈవిడే బ్రాండ్ అంబాసిడర్ కదా. అయితే సాయంత్రం వచ్చి కొత్త స్టాక్ చూస్తాం. ఓకే, విత్ యువర్ పర్మిషన్ నేను నా క్లాస్ స్టార్ట్ చేసుకోవచ్చా? ఓకే ఓకే ఓకే. టీచర్ పార్టీ లేదా? ఉందిరా. నీకు యూనిట్ టెస్ట్ లో 50 out of 50 వస్తే ఇస్తాను. అంటే ఎవరనేగా? ఈ హాసిని అంటే ఇంకా రాలేదు. ఇప్పటికే 10 డ్రెస్సులు వేసుకొని చూసింది. ఈ సైజ్ కూడా సరిపోదు. ఏంటమ్మా, మీ ఆయన షర్ట్ సైజ్ తెలియకుండానే ఇన్ని షర్ట్స్ ఓపెన్ చేయించారా? గంట నుంచి చూస్తున్నారు. ఇవన్నీ మడత పెట్టుకోవాలంటే మాకు ఇంకో గంట పడుతుంది. సైజ్ తెలియదు మరి ఏం చేయమంటారు? అయినా అలా విసుక్కుంటారేంటి? ఇలా అయితే నేను ఇంకో షాప్కి వెళ్తాను. ఎక్కడికైనా వెళ్ళండి, కానీ మీ ఆయన్ని వెంట తీసుకెళ్ళండి. ఎక్కడి నుంచి వస్తారో మా ప్రాణాలు తీయడానికి. నువ్వేంటి అలా చూస్తున్నావు? తొందరగా మడత పెట్టు. ముందు కనుక్కోరా ఏ సైజో. హాసిని అయిందా? ఎలా ఉంది? చాలా బాగుంది. అయితే కానివ్వండి. వితౌట్ ఆడియో. గుర్తుందిగా సాంగ్? గుర్తుంది. 3, 2, 1 గో. అయిపోయిందే. డ్రెస్ మార్చుకొని వస్తాను. ఈ డ్రెస్ అయినా కొంటావా? ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నారా తలలు? అవునండి, మా ఫ్రెండ్ వేసి చూసుకుంది. లోపలింది సార్, వచ్చేస్తుంది. ఓకే ఓకే ఓకే. ఇంకా అవన్నీ చేతిలో పట్టుకున్నారంటే అక్కడ పడేయండి. అబ్బా అబ్బా.
పదండి. ఏంటమ్మా ఇందాక అన్ని డ్రెస్సులు సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఖాళీ చేతులతో వెళ్తున్నారేంటి? అవి నాకు నచ్చలేదండి. నచ్చలేదా? నచ్చకపోతే ట్రయల్ చేయడం ఎందుకు? ఏది నచ్చిందో అదే వేసుకోవచ్చు కదా. వేసుకోకుండానే నచ్చిందో లేదో ఎలా తెలుస్తుందండి? పైగా క్వాలిటీ కూడా బాగోలేదు. ఏమో, క్వాలిటీ గురించి మాట్లాడొద్దు. మా షాపులో అన్ని నెంబర్ 1 క్వాలిటీ, మీకు తెలీదేమో. అయితే ఏంటండి, మీ షాప్కొస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి కొనుక్కోవాల్సిందేనా? కొనుక్కునే ఉద్దేశం లేనప్పుడు రావడం ఎందుకు తల్లి? ఏదైనా నచ్చితే కొందా అనుకున్నాను, నచ్చలేదు, వెళ్ళిపోతున్నాం అంతే. అయినా వచ్చిన కష్టమన్నీ బలవంతం చేస్తున్నారేంటి? ఇలా అయితే మీ షాప్కి ఎవరు రారు. మాకు కావాల్సిందే అదే, కొనేవాళ్ళు వస్తే చాలు. ఓ ఏలూరు వాళ్ళంతా వచ్చేయక్కర్లేదు. ఎక్స్క్యూజ్ మీ, మీరు నన్ను అవమానిస్తున్నారు. సోషల్ మీడియాలో నాకెంతమంది ఫాలోవర్స్ ఉన్నారో మీకు తెలుసా? మీ షాప్ గురించి ఒక్క బ్యాడ్ కామెంట్ పెట్టానంటే అంతే. పండగ సీజన్లో 1+3 ఆఫర్ పెట్టినా 10 మంది కూడా రారు. అది ఈ ఏలూరు ఏంజల్ పవర్. ఏంటలా చూస్తున్నారు? నీ తెలివితేటలకి మాట రావట్లేదమ్మా, ఇంక దయచేయి. పదండి. చూస్తారేంటి, మడత పెట్టండి, అందుకేగా జీతం తీసుకుంటున్నారు. ఫోన్ ఇవ్వు. ఎంత బాగుందో కదా. ఇది కూడా బాగుంది కదా. బాగుంది. అర్జెంటుగా పోస్ట్ చేయాలి. అన్ని డ్రెస్లు బాగున్నాయి, కనీసం ఒకటైనా తీసుకోవచ్చు కదా. మా అమ్మ ఊరుకోదు కదా, అంత ఖర్చెందుకు, ఇప్పుడు అవసరమా అంటుంది మా కృష్ణమ్మ. అయినా ఫోటోలు తీసుకున్నాను, రీల్స్ చేసేసాను, ఇంకా వాటితో పనేంటి? ట్రెండ్ ఫాలో అవ్వాలంటే షాపింగ్ ఏం చేయక్కర్లేదు, షాపింగ్ మాల్కి వెళ్ళినా సరిపోతుంది. యూత్ కి గొప్ప ఐడియా ఇచ్చావే. పద. ఏలూరు ఏంజల్. అసలు ఈ ఫోటో పెట్టింది ఎవరు? నాకేం తెలుసు. ఎవరికక్క ఫోన్? వాడికి. అమ్మగాని వింటుందేమో. అమ్మ మగ్గం దగ్గర ఉందిలే. ఓ, ఫోన్ చేయడం మొదలు పెట్టావా? నేను లిఫ్ట్ చేయనుగా. వీడు కట్ చేస్తున్నాడు. మార్ఫ్ చేసిన ఫోటోనే కదా, వదిలేద్దామా? వదిలితే ఇంకో 10 మంది ఫోటోస్ ఇలాగే మార్ఫింగ్ చేస్తాడు. అయినా ప్రతి అడ్డమైన వాడు పెట్టిన రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తే ఇలాగే ఉంటుంది. జాగ్రత్తగా ఉండొద్దా? సోషల్ మీడియాలో ఉంటే ఇవన్నీ కామనే కదక్క. ఫాలోవర్స్ ని పెంచుకోకపోతే ఇన్ఫ్లుయెన్సర్ ఎప్పుడవ్వాలి? అయినా ఈ ఫోటో నాది కానప్పుడు నేనెందుకు ఫీల్ అవ్వాలి? ఫోటో నీది కాకపోవచ్చు, కానీ దానికి పెట్టిన ఫేస్ నీదేగా. అవును, ఇప్పటికే మనల్ని ఊరంతా రెబల్ సిస్టర్స్ అని ఆట పట్టిస్తున్నారు. ఇలా నిన్ను చూసారంటే ఇంకా ఏడిపిస్తారే. అవును, ఇప్పుడు వెళ్ళి అమ్మకు చెప్దాం, పదండి. వద్దక్క, వద్దు. టుమారో 10 AM బ్యాక్ సైడ్ టెంపుల్ 10,000 క్యాష్, నో వైరల్. అంటే ఈ వెధవకి ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదు. మార్ఫింగ్ చేయడం మాత్రం బాగా వచ్చు. అయినా అమ్మకి చెప్పొద్దంటున్నావేంటి హాసిని? అవునక్క, చెప్తే అమ్మ బాధపడుతుంది. మనమే డీల్ చేద్దాం.
ఏం మాట్లాడుతున్నావు హాసిని? కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలు ఉండకూడదని ప్రతిరోజు చదువుకుంటున్నాం కదా. నేనెక్కడ దాచాను? మీరంతా కుటుంబమేగా. ఈ విషయం అమ్మకి తెలిస్తే కంగారు పడుతుంది. తనని కంగారు పెట్టి బాధ పెట్టడం ఎందుకు చెప్పండి? నిజమే అక్క. ఇలా జరిగిందని తెలిస్తే అమ్మ కోపాన్ని అస్సలు కంట్రోల్ చేయలేం. నాకు అదే అనిపిస్తుందక్క. వాణ్ణి మీరే పట్టుకుని కొట్టండి. నువ్వు మాత్రం రావద్దు. దూరంగా నిల్చుని చూడు. చూడు హాసిని, మనకి ఊహ రాకముందే నాన్న మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పట్నుంచి అమ్మ ఎంత కష్టపడి మనల్ని పెంచిందో మనందరికీ తెలుసు. ప్రతిరోజు అమ్మ ఆ నియమాలని మనతో చదివిస్తుంది మన జాగ్రత్త కోసమే. అమ్మ బాధపడే పని ఇంకెప్పుడు చేయనని, జాగ్రత్తగా ఉంటానని నాకు మాటివ్వు. మనం వాడికి బుద్ధి చెప్పిన తర్వాతే అమ్మకి అమ్మమ్మకి ఈ విషయం చెప్దాం. అమ్మయ్యా, మొత్తానికి ఒప్పుకున్నావు. సరే అక్క, మాటిస్తున్నాను. నువ్విస్తున్నది మాట. ఈ మాట తప్పితే అమ్మతో పాటు మా అందర్నీ కూడా అవమానించినట్టే. ఆలోచించి మాటివ్వు హాసిని. మిమ్మల్ని అవమానించాలని ఆలోచన నాకెందుకుంటుందక్కా? అలా చేస్తే అది నాకు అవమానమే. ఇక నుంచి జాగ్రత్తగా ఉంటానని అమ్మ తర్వాత అమ్మ లాంటి నీకు మాటిస్తున్నాను. ఇదిగో కృష్ణమ్మ మజ్జిగ. పిల్లలు పడుకున్నారా? ఏమో రూంలోకైతే వెళ్లారు. ఊర్లో సంగతులని చెప్పుకుని అప్పుడు మోస్తారు నోళ్లు. టైం చాలా అయింది. నువ్వు కూడా పడుకోవచ్చుగా. 4 రోజుల్లో జాతర కథ పిన్ని. ఈలోపు ఈ చీర నేయటం పూర్తయిపోవాలి. నువ్వు పడుకో. అలాగే పిన్ని, ఆ నీకిప్పటికే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. వారాహిని నువ్వు తక్కువ చేసి చూస్తే నాకు నచ్చదు. ఇంకెప్పుడూ అలా ఈసడింపుగా మాట్లాడకు. బావుందమ్మా. ఇప్పుడు నేనేమన్నానని? అయిందానికి కాందానికి దిష్టి తీయడం ఎందుకు అన్నాను, అంతే కదా. నా కూతురిది చిన్న గెలుపైనా ఈ తల్లికి పెద్ద విజయమే. డబ్బే జీవితం అనుకునే ఈ రోజుల్లో విలువలే ఆస్తులుగా పిల్లల్ని పెంచుకుంటున్నాను. వారాహి సాధించేది చిన్న విజయమైనా అది నాకు ఆనందం, గర్వం. వాటిని నువ్వు తగ్గించే ప్రయత్నం చెయ్యొద్దు. సరే తల్లి, ఆ వారాహి మీద నీకు మిగతా కూతుల కంటే ఎక్కువ ప్రేమ ఉందని మరోసారి చాటి చెప్పావు. పిన్ని, బిడ్డల మీద తల్లికి ఎప్పుడూ పక్షపాతం ఉండదు. వారాహి కూడా నా బిడ్డే. కాదని ఎవరన్నారు ఇప్పుడు? అది భూమి మీద పడ్డాకే మనకి కష్టాలు మొదలయ్యాయని నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను. పెద్దదాన్ని, నా చేదస్తం నాకుంటుంది. అరే యార్, నథింగ్ రాంగ్ విత్ మీ. ఇది నా జీవితంలో చాలా ముఖ్యమైన అడుగు. ఉన్న ఒక్క లైఫ్లోనే అన్నీ చేసేయాలి. అమ్మా, ఇంకేంటి? ఏం లేదు. అమ్మా, అమ్మలందరికీ ఏదో ఒక స్టేజ్లో తన పిల్లలు దూరం అయిపోతున్నారేమో అన్న ఫీలింగ్ కలుగుతుందట. నిన్ను చూస్తుంటే నాకు అలానే అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ గోయింగ్ అవే, ఇట్స్ మై ప్రామిస్. నాకు తెలుసు బేటా, ఆడపిల్లకి చిన్నప్పుడు తండ్రి,
పెద్దయ్యాక భర్త, పోయే ముందు పిల్లలు తోడుంటారంట. కాని నాకు మాత్రం తండ్రి తర్వాత తోడైంది నువ్వే. నువ్వు దూరం వెళ్తున్నావని కాదు బేటా, ప్రతిరోజు నిన్ను చూసుకోలేను అన్న దిగులు. పోనీ ఆగిపోమంటావా? నేను వద్దంటే అక్కడికి వెళ్ళటం మానేస్తావా? షూర్ అమ్మా, నీ ఇష్టం. నేను వద్దు అనను అని తెలిసి నువ్వీ నిర్ణయం తీసుకున్నావని నాకు తెలుసు. నా మనసు నీకంటే బాగా ఇంకెవరికి తెలుస్తుందమ్మా. ఇంకేమైనా చెప్పాలా? చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. నీకు దక్కాల్సింది దక్కించుకోవడం కోసం ఏవైనా చెయ్యి. ఎదుటివారి ప్రేమతోనో కన్నీళ్లతోనో నిన్ను కట్టిపడేయాలని చూస్తారు. ఎమోషన్స్కి లొంగిపోతే మనం బిజినెస్ చేయలేం. టేక్ కేర్ బేటా. నీ సక్సెస్ కోసం ఎదురు చూస్తూ 3 నెలలు గడిపేస్తాను. అమ్మా, యువర్ ఆల్వేస్ గ్రేట్. నువ్వు గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నాను. ఏంటి, బ్లాక్మెయిల్ చేశాడా? ఏం జరిగింది అసని? అమ్మా, అసలేం జరిగిందంటే అది $10,000 cash, no viral. ఇంత జరిగినప్పుడు మరి నాకెందుకు చెప్పలేదు? సారీ అమ్మా. ఏంటి సారీ? ఆడపిల్లలకు హద్దులు గీసేదే ఆపదలు రాకుండా ఉండటానికి. అలాంటిది మీరు వాటిని చెరిపేసి ఏదో ఘనకార్యం సాధించినట్టు ఫీల్ అయిపోతున్నారు. తప్పు చేసింది వీడైతే పాపం వాళ్ళనంటారేంటండి? ఇంకొక్కసారి మా అమ్మాయిల జోలికొచ్చావో అదే నీకు చివరి రోజవుతుంది. జాగ్రత్త. చెప్పరా, ఆ అమ్మాయికి సారీ చెప్పు. సారీ అమ్మా, దయచేసి నన్ను క్షమించండి. చచ్చిన ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను. చేస్తే నిజంగానే చేస్తావు. వెళ్ళ. సమస్య రాకుండా చేసినందుకు థ్యాంక్స్. పదండి. ఇంత పెద్ద సహాయం చేస్తే అంత చిన్న థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతున్నారేంటండి? ఇంకేం చేయాలి? అంటే అది నీ వాలకం చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వేదో ఆశించే చేశావని. నేను ఆశించి చేసిన అవసరానికి చేశానండి. అంటే నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నానండి. ఈ ఊరికి కొత్తగా వచ్చాను. పని కోసం వెతుకుతుంటే ఈ ఎదవలు తగిలారు. దానికి నన్నేం చేయమంటావు? దయచేసి మీ దగ్గర ఏమైనా పని కల్పిస్తే కొంతకాలం మీ దగ్గర పని చేసుకుంటానండి. నువ్వు ఆడపిల్లవయ్యుంటే అరక్షణం కూడా ఆలోచించకుండా సాయం చేసేదాన్ని. కానీ మగాడివైపోయావు. ఆలోచించినా పని ఇవ్వను. ఇంకెక్కడికైనా వెళ్ళి వెతుక్కో. దయచేసి అలా అనకండి. మా ఇంట్లో ఎదిగిన చెల్లుంది. అమ్మ పనిచేసే పరిస్థితిలో లేదు. నాన్న చనిపోయారు. అమ్మమ్మ హాస్పిటల్లో ఉంది. ఇంట్లో అందరూ నా మీదే ఆధారపడి బతుకుతున్నారు. మీరిప్పుడు నాకు దారి చూపించకపోతే వాళ్ళంతా రోడ్డున పడతారు.
ఈ ఊర్లో నాకు ఎవరూ తెలీదండి. మీరే ఏదో ఒకటి చేయండి ప్లీజ్ అండి, ప్లీజ్. పని లేదని మాత్రం చెప్పకండి. పాపమమ్మా, చూస్తుంటే అమ్మాయి గుడిలా ఉన్నాడమ్మా. పైగా నాకింత హెల్ప్ చేశాడు. ఏదో ఒక పనివ్వచ్చు కదమ్మా. మగవాళ్ళని నమ్మకూడదని మన నియమమమ్మా. కానీ ఈరోజు మన హాసిని నలుగురిలో అల్లరిపాలు కాకుండా ఉందంటే దానికి కారణం అతనే కదమ్మా. నీకు చెప్పేంతటి దాన్ని కాకపోయినా చెప్పాలనిపించింది. ఒక్కసారి ఆలోచించమ్మా. మంచి చేసిన వాళ్ళకి మంచి చెయ్యాలని ఎప్పుడు చెప్తూ ఉంటావు కదమ్మా. సరే, నాకంటూ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవి పాటిస్తేనే నువ్వు పనిలో ఉంటావు. చాలా థ్యాంక్స్ అండి. నువ్వు నచ్చకపోయినా, నీ పద్ధతులు నచ్చకపోయినా వెంటనే పనిలో నుంచి తీసేస్తాను. అర్థమైందా? మనం పాటించే నియమాల గురించి చెప్పండి. అతను ఇంట్లోకి రాకుండా చూసుకునే బాధ్యత మీదే. పదండి. నేను నీ ఇంటికొచ్చేది నీ దగ్గర పని చేయడానికి కాదు కృష్ణమ్మా. నువ్వు ఇవ్వబోయే చీర అమ్మవారికి చేరకుండా చేయటానికి. తొందరగా కానివ్వండి. గుడికెళ్ళిన కృష్ణం వచ్చిందంటే ఊరుకోదు. త్వరగా కానివ్వండి. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఒరే, ఎవడ్రా నువ్వు? ఆగో. వీళ్ళ వెనకొస్తున్నావేంటి? ఏంటి కృష్ణమ్మా, చూసుకోలేదా? కంగారు పడకమ్మమ్మా, ఇతన్ని మేమే తీసుకొచ్చాం. మన ఇంటి దగ్గర పని చేయడానికి ముసలి. ఏంటి, మన ఇంటి దగ్గర మగాళ్ళు పనిచేయడమా? ఏమైంది కృష్ణమ్మా? ఏంటి విచిత్రం? విచిత్రం కాదులే పిన్ని. ఈ అబ్బాయి ఇంట్లో పరిస్థితి బాలేదట. పైగా ఇదిగో, ఈ చిన్నది చేసిన పనికి ఓ సమస్య వస్తే ఈ అబ్బాయే బయటపడేశాడు. అసలు ఏం జరిగిందమ్మా? లోపలికి వెళ్ళి మాట్లాడదాం. వారాహి, ఇతనికి ఏ పని అప్పచెప్తావో అప్పచెప్పు. అలాగేనమ్మా. పద. ఏంటమ్మా నువ్వు? పద. ఇదిగో పార్వతి, మీరు లోపలికి వెళ్ళి పని చూసుకోండి. అట్టగేనమ్మా, రావే. ఇదిగో, ఆ చీరలన్నీ నీట్గా మడతపెట్టి ఆ బాక్సులో పెట్టు. దాని తర్వాత ఏం చేయాలో నేను మళ్ళీ చెప్తాను. తెలుసుగా? గడప దాటి లోపలికి రాకూడదు. అలాగేనండి. గుడి దగ్గర మీరు చెప్పారుగా, మీ మాట తప్పకుండా పాటిస్తాను. అమ్మా, ఏం రాస్తున్నావు? దేవుడి దగ్గర నిలబడి రాస్తుందంటే అది ఖచ్చితంగా కొత్త నియమం అయి ఉంటుంది. వారాహి, కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలుండకూడదు అన్న ఆ నియమాన్ని అక్కడి నుంచి తీసే.
ఏమ్మా ఎందుకు తీసేయడం? అది తీసేసి ఈ నియమాన్ని అక్కడ తగిలించు. నా బిడ్డల్ని మించిన నమ్మక ద్రోహులు లేరు. చాలా బాగుంది కదమ్మా. పూర్తి బంగారు పోగులతో నేసిన చీర మేడంజీ. ఈ చీర మీరు గానీ కట్టుకున్నారంటే ఇక సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ మీరే మేడంజీ. మా అమ్మ ఈ చీర ఆర్డర్ ఇచ్చింది తన్ను కట్టుకోవడానికి కాదు, అమ్మవారికి పెట్టడానికి. అమ్మవారికా? అవును, నా కొడుకు విక్కీ దుర్గాదేవి అమ్మవారికి బంగారపు చీర సమర్పించాలనుకున్నాడు. అందుకే చేయించాను. ఆ అమ్మవారి దీవెనతో నా విక్కీ అనుకున్నది సాధించాలి. సాధిస్తాడు. చీర ప్యాక్ చేసి ఇవ్వండి, విక్కీకి పంపించాలి. ఏమ్మా, విక్కీ ఏమైనా ఫోన్ చేశాడా? లేదు బాబాయ్. నమస్తే మాజీ. గాడ్ బ్లెస్ యూ. కూర్చో. చెప్పండి మాజీ, రమ్మని కాల్ చేశారు. నీ ఫ్రెండ్ విక్కీ ఏలూరు వెళ్ళాడా అమిత్? నాకు ఫోన్ చేసి చెప్పాడు మాజీ. మేడంజీ, చీర. థ్యాంక్ యూ. చెక్ ఇంటికి పంపిస్తాను. శుక్రియా మేడంజీ. ఇదిగో, ఇందులో బంగారు చీరుంది. బంగారపు చీర? నేనేం చేయాలి? నువ్వేం చేయక్కర్లేదు అమిత్. జాగ్రత్తగా తీసుకెళ్లి విక్కీకివ్వు. అలాగే మాజీ. అంతే కదా అమిత్, విక్కీ బిజినెస్ పని మీద వెళ్ళాడు. బిజినెస్ అన్నాక ఏవేవో ఇబ్బందులొస్తూనే ఉంటాయి. వాడు ఇబ్బంది పడుతున్నాడు అని నాకు తెలిస్తే నేనెక్కడ బాధపడతానో అని విక్కీ నాకు చెప్పడు. నువ్వు వాడి పక్కనే ఉంటూ అక్కడ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నాకు ఇన్ఫార్మ్ చేయాలి. అర్థమైందా? అలాగే మాజీ. గుడ్, వెళ్ళిరా. పిన్ని, కళ్యాణి, సునైనా రండి. ఏంటి కృష్ణమ్మ, ఏమైంది? ఇప్పుడే అమ్మవారి చీర నేయటం పూర్తయింది. ఇంక రేపు గుడిలో అమ్మవారికి చీరని సమర్పించటం మాత్రమే మిగిలింది కదమ్మా? అవును, 23 ఏళ్ల క్రితం ఈ ఊరు వచ్చినప్పట్నుంచి మనం ప్రశాంతంగా ఉన్నామంటే అంతా అమ్మవారిదయే. అమ్మవారికి చీర సమర్పించటం మనం చేసుకున్న అదృష్టం. అందరూ పొద్దునే లేచి రెడీ అవ్వాలి. అర్థమైందా? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది ముసలి? నువ్వేమైనా వేరే భాషలో చెప్పావా? అందరికీ అర్థమయ్యే తెలుగులోనే చెప్పావు కదా. పదండి పదండి పదండి.
రే అమ్మే విక్కీ విక్కీ నువ్వు రాజస్థాన్ వదిలి 1 వీకే అయ్యింది, కానీ నాకు ఎన్నో నెలలైనట్టుందిరా. అవునా? నాకు మాత్రం టైం చాలా స్లోగా నడుస్తున్నట్టుంది. ఈ రోజు దాటితే నేనిక రాజునరా. రాజు సరే, ఇంతకీ ఈ గెటప్ ఏంటి? అనుకున్నది సాధించాలంటే మనం కూడా కొంత మారాలి కదరా. ఓ ఇదేనా గోల్డెన్ సారీ? అవునరా. మాజీ జాగ్రత్తగా ఇది నీకిచ్చి నీకు తోడుగా ఉండమని చెప్పారు. అమ్మ నిన్ను తోడుగా ఉండమని చెప్పి ఎందుకు పంపించారో నాకు తెలుసులేరా. ఇక్కడ నాకేదైనా ప్రాబ్లం జరిగితే వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చేయాలని చెప్పారు కదా. నీ దగ్గర ఏది దాయలేమురా. కానీ నువ్వు మాత్రం దాయాలి రోయ్. నిజంగా నాకేదైనా జరిగినా అమ్మకు మాత్రం చెప్పకూడదు, అర్థమైందా? నువ్వు ఆర్డర్ వేస్తే తప్పుతుందా? అలాగే. హాసిని ఇంకా రావట్లేదు. అసలు ఈ రోజు జాతరకి వస్తుందా రాదా? రాకుండా ఎలా ఉంటుందే, తను అసలే ఏలూరు ఏంజల్ కదా. వరాహి, ఓ రెడీ అయిపోయావా? రెడీ అయిపోయానమ్మా. లక్ష్మీదేవిలా ఉన్నావు. మరి నేనెలా ఉన్నాను? బుట్ట బొమ్మలా ఉన్నావు. మరి నేను? నీకేంటే నా బంగారం చందమామలా ఉన్నావు. నీకందరూ నచ్చుతారు, నేను నచ్చలేదా? నువ్వందరికీ నచ్చుతావు. గొడి కంటే చాలు సీతాకోక చిలకలా రెడీ అయిపోతావు. అమ్మ ఎవ్వరినీ హర్ట్ చేయదు, అందరం తన కూతుర్లమే కదా. మా అందరికంటే నువ్వే చాలా అందంగా రెడీ అయ్యావమ్మా.